ఎంఎస్ న్యూస్ బులెటిన్. పోలీసులకు పదోన్నతుల పంట భారీగా యాక్సిలేటర్ ప్రమోషన్ల సరిహద్దు జిల్లాల వారికి ప్రాధాన్యం. గాంధీ హాస్పిటల్ ఉచిత ఐవీఎఫ్ పిల్లల కోసం 10 ఏళ్లుగా నిరీక్షణ కౌలలకు జన్మనిచ్చిన మహిళ. మెదక్ జిల్లాల విషాదకర ఘటన పరీక్ష భయం ప్రాణం తీసింది. ఫలితాల్లో మాత్రం 480 మార్కులతో మెరిసింది. హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం ఫ్రీ జర్నీ ఎంపీయూ సిద్ధం. జూన్ 2 నుంచి అమలయ్యే ఛాన్స్. స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్ గా శివధర్ రెడ్డి సిఎస్ హోదాతో 3 ఏళ్ల పాటు పదవిలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న వేళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సూచనలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్ 1000 కోట్ల పెండింగ్ జీపీఎఫ్ బకాయిలు విడుదల బకాయిల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు సీరియస్. మంత్రి పదవిపై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు. మే 12న కీలక నిర్ణయం తీసుకుంటామని వెల్లడి చేశారు. కవిత కొత్త పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. కేసీఆర్ కు కవిత విమర్శించడం బాధించిందని వెల్లడి. తండ్రిని విమర్శించి మర్యాదను కోల్పోయారని విమర్శలు. రమావతి మద్దతు ఒక్కపూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నాను అంటూ మంగ్లీ సంచలన ప్రకటన. హైదరాబాద్ సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో భార్య రేణుక వివాహేతర సంబంధాలు ప్రైవేటు వీడియోల కారణంగా మనస్తాపానికి గురై ట్యాంక్ బండ్ లో దూకి ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో పెళ్లి ఊరేగింపులో మోగించిన అధిక శబ్దం కారణంగా ఓ పౌల్ట్రీ ఫారం లో ఏకంగా 140 కోళ్లు మృతి చెందడం సంచలనం రేపుతోంది. బెదిరింపులకు భయపడను వైఎస్ఆర్ ఘాట్ వద్ద అంబటి రాంబాబు భావోద్వేగంగా ప్రతిజ్ఞ. సొంతలు చక్కబెట్టుకోలేక లోకశాంతి కోసం పాకిస్తాన్ పాటలు నిజం ఒప్పుకొని పాక్ ప్రధాని. కవిత కొత్త పార్టీకి లైన్ క్లియర్. టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం. ఐపీఎల్ 2026 లో జస్ప్రీత్ బుమ్రా ఫామ్ తగ్గడంతో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడగా కోచ్ కిరణ్ పోలార్డ్ ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతు తెలిపారు. తెలంగాణ ఏపీ మధ్య డబ్బుల పంచాయతీ. ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ విల్సన్ కీలక వ్యాఖ్యలు. హాజ్ యాత్రికులకు ఎయిర్లైన్ సంస్థ పరిహారం. అకౌంట్లలో 24,42,000 జమ. ఏపీలో ఇవాళ విభిన్నమైన వాతావరణం. ఓవైపు ఎండలు మరోవైపు వర్షాలు కూడా ఉన్నాయి. పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలకు అలర్ట్. 2029లో మన పార్టీ నేత సీఎం పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలకు దండం పెట్టిన నారా లోకేష్. అమెరికాకు పాకిస్తాన్ బిగ్ షాక్. హార్ముజ్ దిగ్బంధం వేళ ఇరాన్ కోసం 6 భూమార్గాలు ఓపెన్. తండ్రి చనిపోతే వచ్చిన 45 లక్షలు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె. టూరిస్టు వీసాపై వచ్చి మత బోధనలు. అమెరికన్లకు షాక్ ఇచ్చిన భారత్. దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు. విహెచ్ కు రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్. కేబినెట్ హోదాతో పదవి ఉత్తర్వులు జారీ. పసిపిల్లల అమ్మకం. కూలీ నుంచి మాఫియా కింగ్ పిన్ వరకు మురుగన్ గ్యాంగ్ దారుణాలు. 18 ఏళ్ల చిన్నదానితో 12 ఏళ్లకు సహజీవనం. హాట్ టాపిక్ గా విలన్ రాహుదేవ్ ప్రేమ ప్రయాణం. తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహం. కావ్యారెడ్డితో వైవాహిక బంధంలో అల్లుడు సీను. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో బాలికలు 87.90% ముందంజలో నిలవగా మొత్తం ఉత్తీర్ణత 85.25% నమోదు కావడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు మెరుగుపడినందుకు మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు బంగారం వెండి ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 1,50,660 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ 1,38,100 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే 10 గ్రాములు 2,800 ఉండగా 1 కేజీ వెండి 2,60,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ ఊర్లో మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే మా ఛానల్ సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ ఎటువంటి భయం లేకుండా టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9866696179.